థాయిలాండ్ అలాగే భారత సరిహద్దు భూభాగంలో ఉన్న సరిహద్దు వివాదం ఏదైతే ఉందో ఇది రోజు రోజుకి కూడా రగులుకుంటూ ఉంది. మరి ఈ వివాదాలన్నీ కూడాను దేవతా విగ్రహాలకి సంబంధించి అలాగే హిందుత్వానికి సంబంధించిన విగ్రహాల మీద దాడులు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ సరిహద్దులో ఉన్న విష్ణుమూర్తి యొక్క పురాతన విగ్రహాన్ని కూలగొట్టినట్లుగా కూడా ఇక్కడ ఫొటోస్ లో మనకు కనిపిస్తూ ఉంది. మరి ఆ విగ్రహాన్ని అయితే కూల్చేశారు. దీనికి సంబంధించి పూర్తి భారతదేశం యావత్ భారతదేశం నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే యుద్ధాలు అంటే ఒక సంయమనంతోని పోవాలి అని చెప్పేసి భారతదేశం ఏదైతే శాంతియుతంగా చెయ్యాలి అని ప్రయత్నం చేస్తూ ఉందో ఏ యుద్ధాన్ని అయినప్పటికీ కూడా, బట్ ఈ రకంగాను దేవతా విగ్రహాల్ని తొలగించాల్సిన అవసరం లేదు. దీని మీద అందరికీ కూడా హక్కు ఉంటుంది. సో దేవుడికి సంబంధించినవి ఈ విధంగా ఆ ప్రొక్కులిన్లతోని లేదా పెద్ద పెద్ద వాటితోని వాటిని పడగొట్టడము, వాటిని ధ్వంసం చేయడము అనేది మాత్రము సంచలనాన్ని కలిగిస్తున్న విషయం. అలాగే ఈ మనోభావాల్ని పూర్తిగా దెబ్బతీస్తున్న అంశము. మరి ఎందుకు ఈ విగ్రహాన్ని కూల్చారు? మరి ఇప్పుడు దానికి సంబంధించి భారత ప్రభుత్వము ఎలా రియాక్ట్ అవుతూ ఉంది? అలాగే హిందూ సంఘాలు కూడా దీనికి సంబంధించి ప్రతిఘటిస్తూ ఉన్నాయి. ఎందుకు అంత నిలువెత్తు పెద్ద విగ్రహాన్ని అట్లా తొలగించడం అనేది జరిగింది అనేది ఒకసారి చూసుకుంటే మనము థాయిలాండ్ కాంబోడియా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు చివరకు ఒక పవిత్ర విగ్రహాన్ని కూల్చివేసే దిశకు దారితీయడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. రెండు దేశాల మధ్య గత 2 వారాలుగా సాగుతున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో థాయ్ సైన్యం సోమవారం నాడు అక్కడ ఉన్న భగవాన్ విష్ణు విగ్రహాన్ని ధ్వంసం చేసింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సరిహద్దు వివాదాలు ఏవైనా ఉండొచ్చు, కానీ ఇలాంటి అగౌరవ పూరితమైన చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని పేర్కొంది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఈ వివాదాస్పద ప్రాంతంలో ఉన్న దేవతామూర్తులను ఆ ప్రాంత ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారని, ఇది ఉమ్మడి నాగరికతలో ఒక భాగమని రణ్ధీర్ జైస్వాల్ గుర్తు చేశారు. వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో ఇటీవల నిర్మించిన ఒక హిందూ దైవ విగ్రహాన్ని కూల్చివేసినట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఈ ప్రాంతంలో హిందూ బౌద్ధ దేవాలయాలను ప్రజలు ఎంతో పవిత్రంగా భావిస్తారని, ప్రాదేశిక వివాదాలు ఎలా ఉన్నా ఇలాంటి చర్యలు భక్తులను బాధపెడతాయని అన్నారు. ఇలాంటివి మళ్ళా జరగకూడదు అని ఆయన ఒక ప్రకటనలో కోరారు. రెండు దేశాలు తక్షణమే చర్చల బాట పట్టాలని, దౌత్యపరంగా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ కోరుతోంది. మరింత ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా, చారిత్రక వారసత్వానికి భంగం కలగకుండా శాంతిని నెలకొల్పాలని సూచించింది. ఇక 2014లో నిర్మించిన ఈ మహావిష్ణు విగ్రహాన్ని థాయ్ సైనిక ఇంజనీర్లు బుల్డోజర్లతో కూల్చివేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు, భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై థాయిలాండ్ అధికారులు ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి వివరణ ఇవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరోవైపు కాంబోడియా సైతం థాయిలాండ్ తీరును తప్పుపట్టింది. తమ భూభాగంలో ఆన్సెన్ ప్రాంతంలో ఉన్న విగ్రహాన్ని థాయ్ సైన్యం అక్రమంగా ధ్వంసం చేసిందని కాంబోడియా ప్రతినిధి కిమ్ చన్పన్హా ఆరోపించారు. మరి దీనికి సంబంధించి భారత సైన్యము, భారతదేశ ప్రభుత్వము ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? ఇప్పటి వరకు కూడా ఎలాంటి మార్పు, ఎలాంటి స్పందన రాలేదు థాయిలాండ్ ప్రభుత్వం నుంచి. మరి దీనికి సంబంధించి ఎలాంటి ముందడుగు వేయబోతుంది అన్నదైతే సస్పెన్స్ గా మారింది. అలాగే దేవతా విగ్రహాలకి సంబంధించి ఇటువంటి కూల్చివేతలు ఆపాలంటూ కూడా తీవ్రంగా ఖండిస్తుంది భారత ప్రభుత్వం.